హలో ఎవ్రీవన్, ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో బేసిక్ ఫంక్షన్స్ ప్రతి ఒక్కరికి ఎంఎస్ ఎక్సెల్ అంటే ఈ ఫంక్షన్స్ మినిమం అనమాట. సో వాటి గురించి తెలుసుకుందాము. అవి ఏంటివంటే ఒక 5 ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్. ఇప్పుడు టైం వేస్ట్ కావద్దని ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ అంతే నంబర్స్, ఇక్కడ నేమ్స్ అంటే A1 to 11 వరకు 1 to 10 స్టూడెంట్ నంబర్స్. ఓకే, అట్లే నేమ్ సబ్జెక్ట్ 1, S1 అంటే ఒక సబ్జెక్ట్, S2, S3, S4, S5, S6. ఇక్కడ టోటల్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ వీటి గురించి నేర్చుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి మనము టోటల్ రావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్వి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది I2 లోపల మనం ఫార్ములా రాయొచ్చు, ఈక్వల్ టు సమ్ అని చెప్పి ఈ రేంజ్ తీసుకోవచ్చు. కానీ అట్లా కాకుండా మనకు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సమ్ అనే ఫంక్షన్ని మనం క్లిక్ చేస్తే అది మనకి ఇక్కడ రేంజ్ బై డిఫాల్ట్ తీసుకుని చూడండి. రేంజ్ అంటే మనం ఏం చేయాల్సిన పని లేదు. అదే రేంజ్ ఎక్కడి నుంచి తీసుకుంది, ఇది వచ్చేసి C2 నుండి H2 వరకు అని తీసేసుకుందాం. మనం ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా టోటల్ వచ్చేసింది. అయితే మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ఫార్ములా రాయాల్సిన అవసరం ఉండదు. మనకు డైరెక్ట్ ఈ సెల్కి రైట్ మోస్ట్ కార్నర్లో పెట్టినప్పుడు ఇది ఫిల్ హ్యాండిల్గా మారుతుంది. ఆ ఫిల్ హ్యాండిల్గా మారినప్పుడు ప్రైమరీ మౌస్ బటన్ ప్రెస్ చేసుకొని లాస్ట్ వరకు ఎక్కడి వరకు అయితే మనకు కావాలో డ్రాగ్ చేయండి. అందరి టోటల్ వచ్చేసింది మనకు. ఇప్పుడు నెక్స్ట్ మనకు యావరేజ్ కావాలంటే ఎక్కడ యావరేజ్ కావాలన్నా అక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 2. ఇక్కడ మనము సెల్ అడ్రస్ కాడ తెలిసిపోతుందంట, J2 నేమ్ బాక్స్. ఇక J2 అని మనకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సెల్ యాక్టివ్ ఉంది. ఇక్కడ మనం యావరేజ్కి రావాలంటే మనం ఏం ఫంక్షన్, మనము ఈక్వల్స్ టు యావరేజ్ అని చెప్పేసి కూడా రేంజ్ ఇచ్చినా వస్తుంది. ఎందుకు మనం అది కూడా రాయాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు సమ్ తీసుకున్నాం కదా, సమ్ యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి మనం యావరేజ్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు యావరేజ్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రేంజ్ తీసుకుంది. కాకపోతే కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ రేంజ్ ఎక్కడి నుంచి తీసుకుంది, మనకు C2 నుంచి I2 అంటే టోటల్ని కూడా తీసుకుంది. మనకు టోటల్ రావద్దు ఇక్కడ, ఎందుకు టోటల్ని కూడా దీంట్లో యాడ్ చేసి యావరేజ్ వస్తుంది. అందుకని మనం రేంజ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కడి వరకు, ఈ 6 సబ్జెక్ట్స్ అంటే ఈ C2 నుంచి మనము H2 వరకు తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి C2 to H2 యావరేజ్. మనం ప్రెస్ ఎంటర్కి వచ్చేసింది ఇప్పుడు యావరేజ్. ఈ యావరేజ్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని మౌస్ పాయింట్ అని రైట్ మోస్ట్ కార్నర్లో పెట్టి మళ్ళీ డ్రాగ్ చేసి చూడండి, ఫిల్ హ్యాండిల్గా మారింది కదా, యావరేజ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మినిమం కావాలి కాబట్టి మినిమం తెలుసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ మనం ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ డౌన్, ఇక్కడ ఆరోకి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకేంటి, మినిమం అనే దాన్ని క్లిక్ చేసుకుందాం. చూడండి, మన మినిమం కూడా ఇక్కడ వరకు చూపిస్తుంది. కానీ మనకు అక్కడ వరకు వద్దు, మనకు కావాల్సింది మార్క్సే. ఎక్కడ వరకు, S1 to X6 వరకు కావాలి. ఇప్పుడు మనం ఎంటర్ చేసేస్తే ఈ ఉన్న మార్క్స్లలో అన్నిట్లో ఏది మినిమం అని చూపిస్తుంది, 65. చూడండి, ఇక్కడ 65 వచ్చేసి మినిమం. అంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ సెల్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ హ్యాండిల్గా మారిన తర్వాత డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం. ఎక్కడ కావాలో మనం క్లిక్ చేసేసుకొని మ్యాక్సిమంను అగైన్ మనం ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం అని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మళ్ళీ మనకు ఇక్కడ టోటల్, యావరేజ్ ఇవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ అవసరం లేదు, మనకు కావాల్సిన రేంజ్ ఏంటి, S1 to S6 వరకు. ఎంటర్ చేయండి. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయకుండా మనము ప్రతి ఒక్కసారి డ్రాగ్ చేస్తూ ఉన్నాం కదా, అట్లా కాకుండా ఒకసారి టోటల్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం కౌంట్ చేసిన తర్వాత అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసినా వస్తుంది. మనకు చూడండి, ఇప్పుడు మ్యాక్సిమం తర్వాత నేను కౌంట్కి వెళ్తున్నా డైరెక్ట్. ఇది డ్రాగ్ చేస్తలేను నేను, ఎందుకు, ఈ రెండు కలిపి డ్రాగ్ చేసుకోవచ్చు, అన్ని కలిపి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. అందుకు ఇప్పుడు కౌంట్కి వచ్చేసి మనం ఏంటి, మళ్ళీ ఇక్కడ వెళ్ళేసి లాస్ట్ చూడండి, మినిమం కౌంట్ నంబర్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా మొత్తం చూపిస్తుంది. మనకు కావాల్సింది మాత్రమే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కౌంట్ అని తీసుకొని ఎంటర్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు ఇంతకుముందు డ్రాగ్ చేయలే కదా, మనకి ఇవి రెండు కావాలి కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అయిన రేంజ్లో రైట్ మోస్ట్ కార్నర్లో పెట్టి ఇప్పుడు డ్రాగ్ చేస్తే చూడండి, ఇవి రెండు వచ్చేసినాయి. ఓకే, ఇట్లా మనము కావాల్సిన వాటిని, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ ఒక రేంజ్ లోపల మినిమం లేక మ్యాక్సిమం కావాలి అనుకోండి. మళ్ళీ మనం ఇక్కడ వెళ్ళిపోయి ఇదే లైన్లో కాకుండా ఇప్పుడు ఏది మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం అని చెప్పేసి ఇది చూస్తుందిగా, మనకి ఇది వద్దు. ఎక్కడి నుంచి, ఈ ఉన్న వాటిలందరిలో కూడా ఎవరికి మ్యాక్సిమం వచ్చింది ఈ రేంజ్ తీసుకొని
ఎంటర్ చేసేస్తే మ్యాక్సిమం ఇచ్చిన రేంజ్ మొత్తంలో 90 వచ్చేసి మ్యాక్సిమం అని చూపిస్తుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకునే ఏంటేంటివి అంటే టోటల్ సమ్ ఎట్లా చేయాలి, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, నెక్స్ట్ వచ్చేసి కౌంట్. ఇవన్నీ 6 సబ్జెక్ట్సే కాబట్టి 6 ఉంది, వేరే వేరే ఉంటే చేంజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.